రాఖీ పౌర్ణమి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసానికి మంత్రి కొండా సురేఖ వెళ్లారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డికి రాఖీ కట్టేందుకు వెళ్లారు. సుస్మిత వివాదాస్పద వ్యాఖ్యల తర్వాత మంత్రి కొండా సురేఖ సీఎం రేవంత్ రెడ్డిని కలవడం ఇదే తొలిసారి. తాజా పరిణామాల నేపథ్యంలో వీరి భేటీ రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. రాఖీ పౌర్ణమి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసానికి మంత్రి కొండా సురేఖ వెళ్లారు. సీఎం రేవంత్ రెడ్డికి రాఖీ కట్టేందుకు వెళ్లారు. సుష్మిత వివాదాస్పద వ్యాఖ్యల తర్వాత మంత్రి కొండా సురేఖ సీఎం రేవంత్ రెడ్డిని కలవటం ఇదే తొలిసారి. తాజా పరిణామాల నేపథ్యంలో వీరి భేటీ రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అజీం లైవ్ ద్వారా అందిస్తారు. అజీం, కొండా సుష్మిత వ్యాఖ్యల తర్వాత మంత్రి కొండా సురేఖ రాఖీ పౌర్ణమి సందర్భంగా మంత్రి సీఎంను కలవబోతున్నట్టు తెలుస్తుంది. అప్డేట్స్ ఏంటి? రాఖీ పౌర్ణమి సందర్భంగా మంత్రి కొండా సురేఖ సీఎంని కలుస్తారా లేదా, అపాయింట్మెంట్ ఉంటుందా లేదా అనే ఆసక్తికి అయితే తెరపడింది. 30 నిమిషాల క్రితమే ఏదైతే మంత్రి కొండా సురేఖ జూబ్లీహిల్స్లోని సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లారు రాఖీ కట్టేందుకు. అయితే కొండా సురేఖ కుమార్తె సుష్మిత పటేల్ చేసినటువంటి సీఎం రేవంత్ రెడ్డిపై చేసినటువంటి వివాదాస్పద వ్యాఖ్యల తర్వాత మొదటిసారి ఏదైతే కొండా సురేఖ సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. సో ఈ భేటీకి రాజకీయంగా ఏదైతే ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కొండా సురేఖకు సంబంధించి అపాయింట్మెంట్ దొరుకుతుందా లేదా, రాఖీ కడతారా లేదా, ఇలాంటి అనేక అనుమానాలు ఏదైతే నిన్నటి నుంచి కూడా అందరికీ మనకు కనిపిస్తున్నాయి. అయితే మనం ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి నివాసం వద్దే ఉన్నాం. మనం చూసినట్లయితే కొద్దిసేపటి క్రితమే ఏదైతే కొండా సురేఖ సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి చేరుకున్నారు. అయితే కొండా సురేఖపై ఇప్పటికే మనం చూసినట్లయితే వివాదాస్పదంగా అంటే ఎమ్మెల్యేలందరూ కూడా ఏదైతే సిఎల్పిలో సమావేశం ఏర్పాటు చేసుకొని కూడా ఏదైతే కొండా సురేఖపై చర్యలు తీసుకోవాలని చెప్పి కోరడం జరిగింది. అలాగే క్రమశిక్షణ కమిటీ కూడా షోకాజ్ నోటీసులు ఇచ్చి వివరణ తీసుకొని దీనికి సంబంధించిన పూర్తిస్థాయి నివేదికను కూడా ఏదైతే ఇప్పటికే అటు పీసీసీకి అలాగే సీఎంకి మీరందరూ కూడా అందజేయడం జరిగింది. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సైతం ఏదైతే బెంగళూరుకి వెళ్ళి ఏఐసీసీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గేని కలిసి ఏదైతే నివేదికను అందించి కొండా సురేఖపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఇక దాంతో అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి. డిప్యూటీ సీఎం బట్టి విక్రమ్ కొండా మురళి కలవడం, కొండా కుమార్తెకి సంబంధించి మమ్మల్ని దీంట్లో లాగవుతూ ఆమె వ్యక్తిగతమైన వ్యాఖ్యలు, ఆమె దగ్గర ప్లాన్ ఏముందో ప్లాన్ బి ఏముందో, ఆమెకు పెళ్ళై వేరే ఇంటికి వెళ్ళిపోయింది. సో దీనికి మాకు సంబంధం లేదు, ఖచ్చితంగా మేము ఈ పార్టీలో కొనసాగుతాం, సీఎంని మరొకసారి రేవంత్ రెడ్డి సీఎంని చేస్తాము, అలాగే ప్రధానిగా మేము ఏదైతే రాహుల్ గాంధీని చూస్తామని చెప్పి కూడా వారు చెప్పుకుంటూ రావడం కూడా జరిగింది. సో ఈ పరిణామాల నేపథ్యంలో అసలు సీఎం రేవంత్ రెడ్డితో కొండా సురేఖ భేటీ తర్వాత ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనే విషయంపై కూడా ఏదైతే ఆసక్తి నిలుస్తుంది. ఎందుకంటే సెప్టెంబర్ 2 తర్వాత ఏదైతే మన రాష్ట్రంలో ఏదైతే అసెంబ్లీ సమావేశాల తర్వాత ఒక్కొక్కరిని ఢిల్లీకి పిలిచి శాఖలకు సంబంధించిన మార్పులు చేర్పులు ఉంటాయి. సో దీనికి సంబంధించి ఇలాంటి వార్తలు చర్చలోకి వస్తున్నాయి. అలాగే బర్త్రాఫ్కి సంబంధించినటువంటి వార్తలు కూడా చర్చలోకి వచ్చాయి. ఇలాంటి రాజీనామా చేయిస్తేనే గౌరవప్రదంగా ఉంటుందని చర్చలకు కూడా వచ్చాయి. సో ఇలాంటి అనేక వార్తలు ఏదైతే కొండా సురేఖకు సంబంధించినటువంటి ఇష్యూలో మనకు వినిపించినటువంటి పరిస్థితిని మనం చూసాం. సో ఇప్పుడు రాఖీ పండుగకు సంబంధించిన నేపథ్యంలో ప్రతి ఏడాది లాగానే ఈ ఏడాది కూడా కొండా సురేఖ ఏదైతే సీఎం రేవంత్ రెడ్డికి రాఖీ కట్టేందుకు వెళ్తారా లేదా అనే ఆసక్తికి అయితే దానికైతే సందేహానికి అయితే వీడింది. సో కానీ ఇప్పుడు లోపల జరుగుతున్న భేటీ అంటే సుమారు 30 నిమిషాలు అయిపోయింది. కొండా సురేఖ ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్ళి లోపల భేటీ అయ్యి సో దీనికి సంబంధించి ఎలాంటి చర్చ ఉంటుంది, సో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి, సీఎం రేవంత్ రెడ్డి భేటీ తర్వాత కొండా సురేఖ విషయంలో పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనే దానిపైన మాత్రం ఇంకా ఏదైతే ఆ సస్పెన్స్ ఇంకా కొనసాగుతూనే ఉందని చెప్పుకోవాలి. సంపత్. ఓకే, థ్యాంక్ యూ అజీం.